గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ టీచర్. మార్చ్ నెలలో జరగబోయే ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ లేదా సర్వే వీటిలో థర్డ్ క్లాస్ సంబంధించి ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పినాను కదా. సో ఇక్కడ మ్యాథ్స్లో వచ్చేసి నేను మీకు ఆల్రెడీ చెప్పిన క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4, 5 కూడా చెప్పాను. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6. మరి క్వశ్చన్ నెంబర్ 6లో ఏముంటాయో చూద్దామా, నేర్చుకుందామా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6లో చూడండి. మెజర్మెంట్ అంటే కొలతలు. మెజర్మెంట్ అంటే కొలతల కింద ఏమైనా వేయచ్చు. మనం ఇక్కడ క్లాక్ ఇచ్చి టైం చెప్పమంటారు, లేదంటే ఇంకా సెంటీమీటర్స్ కానీ మిల్లీమీటర్స్ కానీ కిలోమీటర్స్ మీటర్స్ ఏమైనా అడగచ్చు. లీటర్స్, అవునా? హ్యాండ్ స్పాన్, ఫింగర్ స్పాన్ మనం నేర్చుకున్నాం, ఫస్ట్ క్లాస్ నేర్చుకున్నావా? క్యూబిట్ నేర్చుకున్నావా? సో వాటి గురించైనా అడగచ్చు, దేని గురించైనా అడగచ్చు. మెజర్మెంట్ అంటే దేని గురించైనా అడగచ్చు. సో ఇక్కడ మాత్రము ఏమి ఇచ్చారంటే పార్ట్ 6Aలో ఇక్కడ ఒక క్లాక్ ఇచ్చినారు. క్లాక్ ఇచ్చి ఈ క్లాక్లో సమయం ఎంత చూపిస్తుంది మీరు చెప్పాలంట. ఇక్కడ టెల్ మీ ద టైం, షో మీ ద క్లాక్. ఈ క్లాక్లో ఏ సమయం చూపిస్తుందో మీరు చెప్పాలి అని ఇక్కడ అడుగుతున్నాం. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఈ టీఎల్ఎం ద్వారా సమయాన్ని ఎలా లెక్కించాలో మీకు నేర్పించాం, అవునా? సో దీన్ని వచ్చేసి ఈ షార్ట్ హ్యాండ్ అంటామని, దీన్ని షార్ట్ హ్యాండ్ అంటాము, దీన్ని లాంగ్ హ్యాండ్ అంటాం. ఈ చిన్న ముళ్ళుని షార్ట్ హ్యాండ్, ఈ పొడవుగా ఉండే ఈ ముళ్ళుని లాంగ్ హ్యాండ్ అని అంటాం కదా. అదే నేను ఈ టీఎల్ఎం ద్వారా మీకు వివరించిన, ఓకేనా? సో ఇక్కడ ఈ షార్ట్ హ్యాండ్ వచ్చేసి గంటలను తెలియజేస్తుంది, అవర్స్ని తెలియజేస్తుందని చెప్పినాం. ఇది వచ్చేసి లాంగ్ హ్యాండ్ వచ్చి నిమిషాలు లేదా మినిట్స్ని తెలియజేస్తుంది, ఓకేనా? మరి ఇక్కడ చూడండి, షార్ట్ హ్యాండ్ ఎక్కడుంది? 7కి 8కి బిట్వీన్ ఉంది, మధ్యలో ఉంది. అంటే ఇంకా 8 అవ్వలేదు, 7 దాటిపోయింది. కాబట్టి ఏం చెప్పాలి మనము? 7 అవర్స్ చెప్పాలి. 7 అవర్స్. ఇవి వచ్చేసి మినిట్స్ కదా. సో ఎక్కడ ఉంది మినిట్స్ అంటే 9 దగ్గర ఉంది. 9 దగ్గర నేను చెప్పిన మినిట్స్ ఎలా లెక్కించాలో చెప్పినాం, 5తో మల్టిప్లై చేయాలని చెప్పినాం. సో 9ని 5తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 5తో మల్టిప్లై చేస్తే 45 వస్తుంది. సో టైమ్ ఈజ్ 7 o'clock. 7 hours 45 minutes. 7 hours 45 minutes అని మనం చెప్పాలి ఇక్కడ, అవునా? మరి ఇక్కడ చూడండి, ఇక్కడ షార్ట్ హ్యాండ్ ఎక్కడుంది? ఎక్కడున్నా షార్ట్ హ్యాండ్? ఇక్కడ 9 దాటిపోయింది, అంటే 9 o'clock దాటేసింది కదా. సో అవర్స్ ఏమో 9 hours అయిపోయినాయి. మరి మినిట్స్ ఏమో ఎక్కడుంది? 6 దగ్గర ఉంది. 6 దగ్గర ఏం చెప్పాలి? 6 minutes చెప్పాలా? ఈ 6ని దేంతో మల్టిప్లై చేయాలని చెప్పాము? 5తో మల్టిప్లై చేయాలి. 6ని 5తో మల్టిప్లై చేస్తే 30 minutes. ఏం 30 minutes? అవర్స్ ఎంత? 9 దాటి కాబట్టి 9 hours. సో 9 hours 30 minutes. 9 hours 30 minutes. ఓకేనా? అర్థమైందా? సో ఈ షార్ట్ హ్యాండ్ ఎక్కడుంటే అది అవర్స్ చెప్పాలి, లాంగ్ హ్యాండ్ ఎక్కడుంటే అది మినిట్స్ చెప్పాలి, ఓకేనా? ఇది మీరు చెప్పాలి, ఇది మీరు చెప్పాలి. కమాన్ టెల్ మీ, వాట్ ఇస్ ద టైమ్ నౌ హియర్? వాట్ ఇస్ ద టైమ్? షార్ట్ హ్యాండ్ ఎక్కడుంది? 4 ఎగ్జాక్ట్ గా ఇది షార్ట్ హ్యాండ్ 4 దగ్గర ఉంది, లాంగ్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ వచ్చేసి 12 దగ్గర ఉందంటే ఎగ్జాక్ట్ గా అది ఖచ్చితమైన అవర్స్ చూపిస్తుంది. అంటే ఏమి? 4 దగ్గర అంటే 4 hours, 4 o'clock కదా. 4 దగ్గర ఉంది కాబట్టి 4 o'clock అంటాం. ఒకవేళ ఇదే 5 దగ్గర ఉంది అనుకోండి 5 o'clock అంటాం. షార్ట్ హ్యాండ్ 6 దగ్గర ఉంటే 6 o'clock. అర్థమైంది కదా? ఎందుకు నేను మీకు ఆల్రెడీ చెప్పిన కదా. ఇప్పుడు టైం ఎంత చెప్పండి ఇక్కడ? 4 o'clock కదా. ఎస్, టైం వచ్చేసి 4 o'clock. ఓకేనా? అర్థమైంది కదా. సో మీరు ఈ విధంగా మీరు టైంని ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా పిల్లలు? నెక్స్ట్
6th B ఉంది నేర్చుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 6లో పార్ట్ 6B ఉంది. సో దాని గురించి తెలుసుకున్నాం. ఏమి ఇక్కడ అంటే ఇక్కడ ఏం క్వశ్చన్ అడుగుతారంటే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ లెంత్ అడుగుతారు. పొడవు ఏదైనా అడగచ్చు, మిల్లీమీటర్స్ అడగచ్చు, సెంటీమీటర్స్ అడగచ్చు, కిలోమీటర్స్, మీటర్స్ ఉన్నాయి కదా, ఏమైనా అడగచ్చు. లేకపోతే మేము ఫస్ట్ క్లాస్ నేర్చుకున్న ఫింగర్ స్పాన్, హ్యాండ్ స్పాన్, క్యూబిట్ కదా, వీటి గురించి కూడా అడగచ్చు. ఫుట్, పేస్ నేర్చుకున్నాం కదా, వాటి గురించి అయినా అడగచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నామంటే ఒక స్కేల్ తీసుకున్నాము. స్కేల్లో మిల్లీమీటర్స్ ఏవి, సెంటీమీటర్స్ ఏవి తెలుసుకొని పెన్సిల్ ఒక పొడవు ఎంత అని మనం కూడా తెలుసుకోవాలి. హౌ లాంగ్ ఈజ్ ద పెన్సిల్ యొక్క పొడవు ఎంత అనేది ఇక్కడ మనం నేర్చుకుంటాం. పెన్సిల్ కావచ్చు, చాక్ పీస్ కావచ్చు, స్లేట్ కావచ్చు, దేని లెంత్ మనం ఇక్కడ మెజర్ చేయొచ్చు. ఓకేనా? ఎప్పుడు మెజర్ చేయొచ్చు? మనం ఈ మెజర్మెంట్ తెలుసుకుంటే, ఇక్కడ స్కేల్ గురించి తెలుసుకుంటే దేని యొక్క లెంత్ ఎంత మనం చెప్పచ్చు, ఈజీగా చెప్పచ్చు. ఓకేనా? ఇక్కడ స్కేల్ ఇచ్చినాం. మరి స్కేల్ చూడండి, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. నెంబర్స్ కొన్ని లోపల చిన్న లైన్స్ ఉన్నాయి. చిన్న లైన్స్ చూడండి. నేను ఈ పార్ట్ తీసుకుంటాను మీకోసము. ఇక్కడ తీసుకుంటాను. ఇక్కడ ఈ ఒక పార్ట్ ఇక్కడ చూపిస్తాను మీకు. ఆ పార్ట్లో చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకేనా? చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ చిన్న పార్ట్ ఉంది కదా, ఈ చిన్న పార్ట్ని మిల్లీమీటర్ అంటాం. ఏమంటాము? మిల్లీమీటర్. సో అటువంటి మిల్లీమీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 మిల్లీమీటర్స్ అయితే ఇదంతా కలిపి ఒక సెంటీమీటర్ అవుతుంది. సో దీన్ని ఏమంటాం? ఒక సెంటీమీటర్. అర్థమవుతుందా? ఈ చిన్న పార్ట్ని మిల్లీమీటర్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క భాగాన్ని తీసుకొని ఇక్కడ మీకు వివరించినాను. అవునా? సో ఇక్కడ చూడండి, దాన్నే మనం ఇక్కడ వేసాము కాబట్టి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. సో దీన్ని 10 మిల్లీమీటర్స్. 10 మిల్లీమీటర్స్ ఏమవుతుంది? ఒక సెంటీమీటర్, 1 సెంటీమీటర్ అవుతుంది. ఓకేనా? చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి 1 అయిపోయినాక 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ 10 మిల్లీమీటర్స్ వచ్చినాయి. 10 మిల్లీమీటర్స్ అయితే మళ్ళీ ఇంకొక సెంటీమీటర్ అవుతుంది. సో ఇది ఒక సెంటీమీటర్, ఇది ఒక సెంటీమీటర్, 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 సెంటీమీటర్. చూడండి, అన్ని సెంటీమీటర్లు ఉన్నాయి కదా, అవునా? 10 మిల్లీమీటర్స్ అయితే ఒక సెంటీమీటర్. ఒకవేళ 20 మిల్లీమీటర్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 2 సెంటీమీటర్స్. ఒకవేళ 30 మిల్లీమీటర్స్, ఇది 10 10 10 30 మిల్లీమీటర్స్ తీసుకున్నాం అనుకో, అప్పుడు 3 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా? నేను ఇక్కడ స్టార్టింగ్ నుంచి కాకుండా మధ్యలో తీసుకున్నాను అనుకో, మధ్యలో నేను ఇక్కడ తీసుకుంటా 4 నుంచి ఇక్కడ 5 6 7. మరి ఇది ఎంత పొడవు ఉంది? ఎన్ని మిల్లీమీటర్స్ ఉంది లేదా ఎన్ని సెంటీమీటర్? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 10 మిల్లీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 మిల్లీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 మిల్లీమీటర్స్. మొత్తం ఎన్ని మిల్లీమీటర్లు ఉన్నాయి? 40. అవునా? ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఇక్కడికి 10. ఎన్ని టెన్స్ ఉన్నాయి? 1 10 2 10 3 10. 3 టెన్స్. 3 టెన్స్ 30 మిల్లీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. 10 మిల్లీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అయినప్పుడు 30 మిల్లీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. అర్థమైందా? సో మనం మధ్యలో ఎక్కడ తీసుకున్నా కరెక్ట్గా చెప్పాలి. ఈ మిల్లీమీటర్స్ కౌంట్ చేసుకుంటూ సెంటీమీటర్ 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 కౌంట్ చేసుకుంటూ వెళ్తే మనం ఖచ్చితంగా దేనైనా మెజర్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనము పెన్సిల్ కానీ లేదా పీస్ ఆఫ్ చాక్ కానీ
దేనైనా మనం ఇక్కడ కొలత వేయచ్చు, మెజర్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏమి ఇచ్చారంటే పెన్సిల్ని మెజర్ చేయమన్నా. సో ఇక్కడ నేను పెన్సిల్ ఒకదాన్ని వేస్తాను, చూద్దాము. మా పెన్సిల్ ఎంత పొడవు? How long is the pencil? 10. చూడండి కొంచెం 1 2 3 4 5 6 7, 8, 9, 10. 10 millimeters or centimeters? Very good, centimeters. చూడండి ఇవి మిల్లీమీటర్స్, మేము మర్చిపోకూడదు. ఇవి మిల్లీమీటర్స్. 10 millimeters అయితే 1 సెంటీమీటర్ అని చెప్పినాం కదా. సో మరి ఇది సెంటీమీటర్. ఎన్ని సెంటీమీటర్లు ఉంది? 10 సెంటీమీటర్స్ ఉంది. ఈ పెన్సిల్ 10 సెంటీమీటర్స్ ఉంది. The pencil is 10 centimeters long. 10 centimeters long. The pencil is 10 centimeters long. పెన్సిల్ ఎంత పొడవు ఉందంటే 10 సెంటీమీటర్ పొడవు ఉంది ఇక్కడ మనం చెప్పవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి వేద్దాం, మీరు చెప్పాలి. ఓకేనా? How long is the pencil here? 5. ఇక్కడ నుంచి మనం కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 10 సెంటీమీటర్, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 millimeters, 10 millimeters, 10 millimeters, 10 millimeters. ఎగ్జాక్ట్ ఎంత ఉంది మరి? ఇక్కడ నుంచి ఇక్కడికి 10 millimeters, 10 millimeters, 10 millimeters, 10 millimeters. ఎన్ని ఉన్నాయి? 1 10, 2 10, 3 10, 4 10. 4 10s ఉన్నాయి. ఏంటి? మిల్లీమీటర్స్. సో 4 10s are 40. 40 millimeters అయితే ఎన్ని సెంటీమీటర్స్ అవుతుంది? 4 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇక్కడ ఈ పెన్సిల్ యొక్క ఎంత పొడవు ఉంది? పెన్సిల్ 4 సెంటీమీటర్స్ చెప్పాలి. How long is the pencil here? 4 centimeters. Yes, the pencil is 4 centimeters. the pencil is The pencil is 4 4 centimeters long. centimeters long. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక పెన్సిల్ ఉంది. ఈ పెన్సిల్ ఎంత పొడవు ఉంది? చూడండి. 20 millimeters. Very good. 20 millimeters. 2 centimeters. వెరీ గుడ్. 20 millimeters అయినా చెప్పొచ్చు, లేదా 2 సెంటీమీటర్స్ అయినా చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ పెన్సిల్ యొక్క పొడవు ఎంత అంటే 2 సెంటీమీటర్స్, 20 millimeters. ఓకేనా? అర్థమైందా? సో ఈ విధంగా మీరు మిల్లీమీటర్లు అయినా చెప్పాలి, సెంటీమీటర్లు అయినా చెప్పాలి. ఓకేనా పిల్లలు? అర్థమైందా? ఓకే.